వస్తాయి. మంచి తలంపులతో నీవు నిండుకుంటావు. అప్పుడు నీవు దేవునితో మమేకమై, దేవునితో సత్సంబంధాలు కలిగి, నీవు ప్రేమ కలిగి జీవించేవాడుగా ఉంటావు. నీ లోపల శుభవచనాలే వస్తాయి. నీ నోటి నుండి ప్రేమ కలిగిన మాటలే వస్తాయి. నీవు ఇతరులను ప్రేమించే మనసే నీకు వస్తుంది. కాబట్టి మరి అలాంటి ప్రేమ కలిగి జీవించాలంటే యేసును నీవు నమ్ముకోవాలి. యేసుక్రీస్తును నమ్ముకోవాలి. ఎందుకో తెలుసా? మరి ఆయన వంటి నీతిమంతుడు, ఆయన వంటి సత్ప్రవర్తన కలిగిన వాడు, ఆయన వంటి యథార్థవంతుడు, ఆయన వంటి పరిశుద్ధుడు మరొకరు లేరని నగ్న సత్యాన్ని నీవు గ్రహించాలి ఈ దినం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. నీవు ఎవరివైనా సరే, నువ్వు ఎక్కడ ఉన్నా సరే, నువ్వు ఎంత అధికారంలో ఉన్నా సరే, నువ్వు ఆఫీసర్ అయినా సరే, మంత్రి అయినా సరే, ప్రధానమంత్రి అయినా సరే, నువ్వు ఎవరైనా సరే, దేవుని ముందు